ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు చవితి చంద్రుల్లా మారారు. చవితి రోజు పాలగినలో చంద్రుని చూసి శ్రీకృష్ణుడు అష్టకష్టాలు పాలైతే ఇక్కడ కేఈ కృష్ణమూర్తి సైతం తమ బాస్ చంద్రబాబు నుండి అసంతృప్తి సెగలను చవిచూస్తున్నారు. బెజవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి స్పందన ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. సీఎం డిప్యూటీ సీఎంకు దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పాలనా పరంగా కేఈ మార్క్ కనబడకపోవడమో లేక చంద్రబాబు స్ట్రాటజీకి కేఈ చేరుకోలేకపోవడమో తెలియదు, కానీ వీరిద్దరి మధ్య పైకి కనిపించని రాజకీయమేదో నడుస్తోంది. ముఖ్యంగా రాజధాని ఎంపిక దగ్గర నుండి ల్యాండ్ పూలింగ్ వరకు, రైతులకు ప్యాకేజీల దగ్గర నుండి సింగపూర్ కంపెనీలతో ఒప్పందాల వరకు ఎక్కడ కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా, ఓ ఉప ముఖ్యమంత్రిగా తనదైన పనితీరు ఇప్పటివరకు కనిపించలేదు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏ కమిటీల్లోనూ రెవెన్యూ మంత్రి లేకపోవడం విశేషం. ఇద్దరి మధ్య విభేదాలకు చంద్రబాబు వైఖరే కారణమని కేఈ వర్గం అభిప్రాయపడుతోంది. క్యాబినెట్లోకి తీసుకున్నప్పటికీ తనకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని, భూ కేటాయింపులకు సంబంధించిన నిర్ణయాల్లో తన పాత్ర నామమాత్రమైందని కేఈ ఆవేదన చెందుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొన్నిసార్లు ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చేలా కేఈ మాట్లాడడం ఆయన అసంతృప్తికి నిదర్శనమని చెప్పుకుంటున్నారు. రాజధానిలో భూసేకరణ అవసరం లేదని చంద్రబాబుకు ఇబ్బంది కలిగేలాగా మాట్లాడి తర్వాత వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తర్వాత కూడా చంద్రబాబు సీమకు చెందినవాడైనా కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారని గతంలో వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు సన్నిహితుల వాదన మాత్రం మరోలా ఉంది. కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించినా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో కేఈని దూరం పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. శాఖకు సంబంధించిన సమీక్షలు చేయకపోవడం, కింది స్థాయిలో అవినీతి ఉందని చెబుతూనే నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వంటివి చంద్రబాబుకు అసంతృప్తి కలిగించిందని సమాచారం. ఇటీవల రెవెన్యూ అధికారులు ట్రాన్స్ఫర్స్ను మంత్రి చేయడం, దానికి సీఎంఓ నుండి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాటిని రద్దు చేయడం వెనుక కూడా ఇవే కారణాలు చెబుతున్నారు. బెజవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అన్ని జిల్లాల కలెక్టర్లు, సహచర మంత్రుల మధ్య రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయిందని వ్యాఖ్యానించడం కేఈపై బాబుకున్న భావన ఏంటో తేటతెల్లమైనట్లు కనిపిస్తోంది. మొత్తంగా ఈ కృష్ణచంద్రులు పార్టీలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారారు. ఎవరి వల్ల ఎవరికి ఇబ్బందులున్నాయో కానీ వీరిద్దరి మధ్య నడుస్తున్న విభేదాలు మాత్రం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయమని పసుపు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ గుసగుసలకు ఈ ఇద్దరు నేతలు ఎప్పుడు చెక్ పెడతారో చూడాలి. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంకు మధ్య విభేదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఫోన్ లైన్లో మధు అందిస్తారు. మధు, చెప్పండి, కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖలో అవినీతిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? చూసి మొదటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, అదేవిధంగా డిప్యూటీ సీఎం కేఏ కృష్ణమూర్తికి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ మంత్రిపై ఆయన, తన కుడి పక్కనే కూర్చుని ఉన్న రెవెన్యూ మంత్రిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో అవినీతి పెచ్చిమీరిపోతుంది, దీన్ని అదుపు చేయాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పి కలెక్టర్లను కోరటం రెవెన్యూ శాఖ మీద, ఆ మంత్రి కేఏ కృష్ణమూర్తి మీద ఆయనకు ఉన్న అసంతృప్తికి కారణం అంటే తెల్లమవుతుంది. ప్రధానంగా ఇప్పుడే కాదు, గత కొంతకాలంగా కూడా వీరిద్దరి మధ్య కొంత విభేదాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా రాజధానికి సంబంధించిన నిర్మాణం కావచ్చు, రాజధానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ అంశం కావచ్చు, అదేవిధంగా రాజధానికి సంబంధించిన కమిటీల ఎంపికలో కూడా ఎక్కడ కూడా కేఈ కృష్ణమూర్తి పేరు లేకపోవడం, ఆయన పాత్ర లేకపోవడం, ఒక రకంగా రాజధాని ప్రాంతంలో భూసేకరణ అమలు చేస్తున్న సమయంలో కూడా రాజధాని ప్రాంతంలో భూసేకరణ అవసరం లేదు, అక్కడ భూసేకరణ అవసరం లేదని ఆయన చెప్పడం పరోక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసంతృప్తిని కేఈ కృష్ణమూర్తి వ్యక్తం చేస్తే, మరోవైపు కేఈ కృష్ణమూర్తి తన శాఖపై పట్టుకొల్పారు. శాఖలో అవినీతి ఉందని ఆయనే గతంలో స్వయంగా చెప్పారు. ఆయన చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా రాయలసీమలో పార్టీకి డ్యామేజింగ్ కలిగేటట్టుగా మాట్లాడటం కూడా చంద్రబాబు నాయుడికి కొంత తలనొప్పి కలిగించే అంశంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేఈ కృష్ణమూర్తి వ్యవహారశైలిపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఇటీవల కొంతమంది ఆర్డీఓలను ట్రాన్స్ఫర్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆర్డీఓలను ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వారందరి బ్యాక్గ్రౌండ్ కూడా పరిశీలించిన తర్వాత దాన్ని తక్షణమే నిలుపుదల చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు రెవెన్యూ శాఖకు సంబంధించిన ఆర్డీఓల సస్పెన్షన్, ఆర్డీఓల ట్రాన్స్ఫర్ ఆపేయటం, అదేవిధంగా ఈ రోజు రెవెన్యూ శాఖకు సంబంధించి అవినీతి పెరిగిపోయిందని చెప్పడం చూస్తే వీరిద్దరి మధ్య విభేదాలు చాప కింద నీరులాగే జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా మిగతా శాఖలకు సంబంధించిన అధికారుల ముందు, అదేవిధంగా మిగతా మంత్రుల ముందు కూడా చంద్రబాబు నాయుడు ఇట్లా తేర్తలం చేయడం, బాహాటంగా విమర్శించడం చూస్తే వీరిద్దరి మధ్య విభేదాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయనే దాని మీద ప్రస్తుతం టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జ్యోతి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.